సార్ ఇప్పుడు మీ అబ్బాయి కూడా ఆర్మీలోనే ఉన్నాడు అండ్ ఆపరేషన్ సింధూర్లో కూడా తను పాల్గొన్నాడు. సో ఆ టైంలో మీ ఆలోచన విధానం ఎలా ఉండింది సార్? ఎందుకంటే ఫ్యామిలీ మనం పోరాడడం వేరు, మన పిల్లలు ఆ టైంలో ఉన్నప్పుడు మన ఆలోచన కొంత నా తండ్రి ప్రేమ అనేది, అలాగే మీ కోడలు వాళ్ళ ఫ్యామిలీ కూడా అక్కడ ఉన్నారు, ప్రత్యక్షంగా చూశారు. సో వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు? నేను సోల్జర్ కనుక నేను సోల్జర్గానే ఆలోచిస్తా, పేరెంట్గా ఆలోచించాను. నేను ఎప్పుడు బీ బ్రేవ్, హిట్ అని చెప్తాను, హిట్ అండ్ బ్యాక్ అని చెప్తాను. బీ బ్రేవ్ అండ్ దెర్ ఈస్ నథింగ్ లైక్ బీ బ్రేవ్ అండ్ యూ గో హెడ్ యాజ్ పర్ ద టాస్క్. అండ్ ఆఫీసర్ అని అంటే హైలీ మోటివేషన్, ఈ హ్యావ్ టు మోటివేట్ ఈజ్ ఓల్ మెంబర్స్. ముందుండి మోటివేట్ చేయాలి, మనం ఈ పని చేయాలి అని అంటే వాళ్ళు చేయాలి అంతే. టీం ఒక కంపెనీ అని అంటే కంపెనీలో 150 to 200 మెంబర్స్ ఉంటారు. ఆ 200 మెంబర్స్ని లీడ్ చేసేటప్పుడు ద ఆఫీసర్ షుడ్ హ్యావ్ హై మొరల్. మీరు కార్గిల్ వార్లో చూశారు, ఆఫీసర్లు యంగ్ ఆఫీసర్స్ అంతా, లెఫ్టినెంట్స్ 2 years సర్వీస్, 3 years సర్వీస్, క్యాప్టెన్స్, వీళ్ళంతా కూడా ఫైట్ చేశారు. సో ఆఫీసర్ ఆల్వేస్ లీడ్స్ ఫ్రమ్ ద ఫ్రంట్. సో అందుకని అంటే మనం చెప్పలేం, మన ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ అనేది హ్యూజ్ అనమాట, చాలా రెస్పాన్సిబిలిటీతో కూడుకున్నటువంటిది. అండ్ దిస్ ఈజ్ అ ప్రెసిడెంట్స్ కమిషన్, ఐపీఎస్, ఐఏఎస్ ఈక్వలెంట్ ర్యాంక్స్. కాకపోతే ఈరోజు ఏంటి అని అంటే డిఫెన్స్ అంటే రెస్పెక్ట్ ఏదైతే ఉందో రాను రాను ఈ సమాజంలో చిన్న చూపు చూసేటటువంటి పరిస్థితి. ఈరోజు ఈ ఓపీ సింధూర్ తర్వాత అట్లీస్ట్ నేర్చుకోవాలి సోల్జర్స్ని రెస్పెక్ట్ ఎలా చేయాలి అనేది. ఒకసారి మీరు యూక్రెయిన్ గురించి ఆలోచించండి. ఒకవేళ మనమే యూక్రెయిన్లో ఉండి ఉంటే మన పరిస్థితి ఎలా ఉండేది? మనం ఈ బిల్డింగ్లో కూర్చున్నాం, బిల్డింగ్లు పడిపోతున్నాయి, అక్కడ పరిస్థితి మొత్తం దబ్రీస్ అంటే మొత్తం బిల్డింగ్లు కూలి కనిపిస్తున్నాయి. అలాంటి సిచ్యువేషన్లో ఒకవేళ మన ప్రజాస్వామ్య దేశం కూడా అలా అయి ఉంటే ఎలా ఉండేది? ఒకసారి ఆలోచిస్తే ఇక్కడ ఉండే ఇండియాలో లోపల హ్యాపీగా ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సో బాధ్యతగా ఉండాలి ఒక సోల్జర్. నేను మన ఛానల్లో కూడా ఇతర ఛానల్స్లో కూడా ఒకటే చెప్పాను, మనం ఏం చేయనక్కర్లేదు, సోల్జర్స్కి మొరాల్ బూస్ట్ చేయాల్సినటువంటి ఉంది, వాళ్ళకి సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, జై హింద్ అని చెప్పాల్సినటువంటి ఉంది, జై భారత్ అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సోల్జర్స్ ముందుకు వెళ్తూనే ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉంటారు. సార్ మీరు ఆర్మీలో ఏ విభాగంలో పనిచేస్తుండేవాళ్ళు సార్? నేను ఆర్మీలో కోర్ ఆఫ్ ఇంజనీర్స్లో టెక్నికల్ సోల్జర్గా జాయిన్ అయిన తర్వాత నేను ఇన్ఫ్యాక్ట్ ఆఫీసర్ ఆస్పిరెంట్. నేను ఏసీసీ తర్వాత ఎస్సీఓ కూడా నేను అటెండ్ చేయడం జరిగింది. పీసీఎస్ఎల్ ఎస్ఎస్బి క్లియర్ చేసిన తర్వాత మెరిట్ లిస్ట్ లేకపోవడంతో నేను 17.5 yearsలో నేను బయటికి రావటం జరిగింది. అరౌండ్ 18 years సర్వీస్లో నేను బయటికి రావటం జరిగింది. సో వాట్ కైండ్ ఆఫ్ వర్క్? సో నేను బేసికలీ టెక్నికల్, రైట్. ఇప్పుడు నేను నా టెక్నికల్ వర్క్ వార్లో రిలేట్ చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ నేను టెక్నికల్ సోల్జర్గా ఎంట్రీ అయినప్పుడు నా డొమైన్ ఎలక్ట్రికల్ డొమైన్ అనమాట. సో నా అండర్లో ఒక 100 జనరేటర్స్ ఉండేవి, 125 kV. సో అందరు పిల్లలు యంగ్ సోల్జర్స్ ఉండేవాళ్ళు, ఒక 25-30. సో మీకు దీని గురించి తెలియాలి అంటే ఆర్మీ ఫార్మేషన్ గురించి తెలియాలి. ఒక డివిజన్లో ఎన్ని బెటాలియన్, ఎన్ని రెజిమెంట్స్ ఉంటాయి, ఎన్ని బ్రిగేడ్స్ ఉంటాయి, ఇది చాలా పెద్ద స్టోరీ, ఇప్పుడు చెప్పలేము. కానీ ఒక డివిజన్కి ఒక ఇంజనీర్ రెజిమెంట్ ఉంటుంది, 800 strength. దానిలో ఇంజనీర్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అని అంటే, ఇప్పుడు మనం బార్డర్లో కూర్చున్నాము, రెడీ గో అన్నారు అంటే మనకు ఆర్డర్స్ వచ్చేసాయి, అడ్వాన్స్ అవ్వండి, పిఓకి వెళ్ళిపోండి అని. వాడు పిఓకి రావడానికి మనల్ని ఫ్రీగా వదులుతాడా? వాడు ముళ్ళకంచె వేసి ఉంటాడు కదా, అది ముళ్ళకంచె తీసేసాము, తర్వాత వాడు ఊరికే ఉంచుతాడా? అక్కడ మైన్స్ పెట్టి ఉంటాడు, మైన్స్ని క్లియర్ చేయాలి. ట్యాంక్ పోతే ట్యాంక్ పేలుతుంది, మనుషులు వెళ్తే యాంటీ పర్సనల్ మైన్స్ పెట్టి ఉంటాడు, మనుషులు చనిపోతారు. సో అది మేము క్లియరెన్స్ చేస్తాం.